ప్రార్థన మోకరించండి. పరిశుద్ధులైనటువంటి ప్రేమగల ప్రభువా, దయగలిగిన ఆయన స్తోత్రములు స్తోత్రములు. సకల ఆశీర్వాదములకు కారణభూతుడా స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఎదుగో ప్రభా, ఎంతవరకు నీ బిడ్డలు పాటుడా మీ నామము మహేపరిచారు స్తోత్రములు. నాయన మా తండ్రి, అమూల్యమైన సమయంలో వెళ్తున్నాం అయ్యా. మీ దాసుని నిలబెట్టుకోండి. పరిశుద్ధాత్మ దేవా, మీ ఆత్మ ద్వారా మాట్లాడు. మా అందరికి వినవలసింది గ్రహించకుండా గ్రహించండి. మీరు నాయన అందిస్తున్న వాక్యాలు ప్రతి హృదయంలో ఫలించే కృపను గ్రహించండి. స్తోత్రములు స్తోత్రములు స్తోత్రాలు చెల్లిస్తున్నా అయ్యా. మొదటి నుంచి ఆఖరి వరకు మీరే అధ్యక్షుడిగా ఉండి నడిపించి మీ నామను మహిమపరచుకోమని యేసు క్రీస్తు వారి నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని స్తోత్రం. కూర్చోండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియా దేవుని సంఘబిడ్డలారా, ఈ పాస్టర్ గారు ఊరు ఈ ఆడికి ఊరి పేరు అర్థమైందండి. ఊరి పేరు యాడికి రాయలసీమ. 12 గంటల ప్రయాణం వారు చేసి మన ఈ ప్రాంతాలు పెంచారు. నిన్నగాక మొన్న పలుసుపాడుకు వచ్చి 2 రోజులు కూడా దేవుని వాక్యం పలుసుపాడులో వారు ప్రకటించినారు. నేను రాత్రికాల సమయంలో మా గృహంలో పెట్టారు ప్రార్థన. చాలా మంది వచ్చారు పలుసుపాడులో. నేనేం చేసినంటే అయ్యా రేపు మా ఊరు కూడా రావాలంటే మొత్తం ఉన్నారు. అందుకే తీసుకొచ్చాను. ఈయన గారి పేరు గంధం దేవదానం గారు. దేవుని సేవకులు. మరి ఎంత విరివిగా సేవ చేస్తున్నారు. అనేక ప్రాంతాలకు వెళ్ళి దేవుని వాక్యం అందిస్తున్నారు. ఎంత గొప్ప భాగ్యం అండి మాకు ఈ మధ్యలో రావడం, మన మధ్యలోకి దేవుని వాక్యం తీయడం. కనుక మనందరం శ్రద్ధ కలిగి భయం కలిగి దేవుని వాక్యం విని ఆ వాక్య ప్రకారం మన జీవితాలు సరి చేసుకొని ముందుకు సాగాలని చెప్పి ప్రభువు నామంలో మీ అందరూ తెలియజేస్తున్నా. అందరికి వందనాలమ్మా. తీసుకోండి. మీ అందరికీ ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో వందనాలు. సహోదరులు వెంకటరత్నంగారితో మా పరిచయము 1988 నుండి దాదాపు 36 సంవత్సరాల నుండి మా పరిచయం. మరి జయరాజయ్య గారు తెలుసు కదా మీకు. ఆయన సేవను ప్రప్రదంగా రక్షించబడిన అప్పుడు వెంకటరత్నం గారు ఇంకా రైతు పని చేసేవారు, పొలం పనులు చేసేవారు. 88లో ఇంకా అంత అభివృద్ధి లేదు. కానీ అట్టి ప్రాంతంలో అట్టి స్థలంలో మేమందరము జయరాజ్ అయ్యగారి ద్వారా మరి ప్రభువు తెలుసుకొని వాక్యక్రమం తెలుసుకొని ఆయా ప్రాంతాలలో దేవుడిచ్చిన తలంపులను బట్టి మేము సాగిపోతూ ఉన్నాం. మరి ఈ విధముగా ఈరోజు కలుసుకొని మీ మధ్యలో దేవుడి వాక్యం ప్రకటించినట్టు నాకు ఇచ్చిన ధన్యతను బట్టి నేను ప్రభువును స్తుతిస్తూ ఉన్నా. ఆదికాండం 35వ అధ్యాయము. ఆదికాండం 35వ అధ్యాయము మొదటి వచనం. దేవుడు యాకోబుతో నీవు లేచి బేతేలునకు వెళ్ళి అక్కడ నివసించి నీ సహోదరుడైన ఏశావు ఎదుట నుండి నీవు పారిపోయినప్పుడు నీకు కనబడిన దేవునికి
బలిపీఠము కట్టుము. యాకోబుతో దేవుడు అంటున్నాడు, నీవు బేతేలునకు వెళ్ళుము, నీ దేవునికి అక్కడ బలిపీఠము కట్టుము, నువ్వు చేయి. కారణం ఏమంటే ఇస్సాకు రెబెకాలు గొప్ప ప్రార్థనా పరులు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులను ఏమంటారంటే పితరులు అంటారు. ఏమంటారు? అబ్రహాము బలిపీఠములు కట్టువాడు, ఇస్సాకు బావులను త్రవ్వువాడు, యాకోబు స్తంభములను నిలబెట్టువాడు. ఇస్సాకు యవ్వనములోనే గొప్ప ప్రార్థనాపరుడు. ఆదికాండం 24వ అధ్యాయము 63వ వచనములో సాయంకాలమున ఇస్సాకు పొలములో ధ్యానింప బయలువెళ్ళి. ఎంత శ్రేష్టమైన మాట! యవన పిల్లలు దేవునితో సహవాసము చేయుట అలవర్చుకోవాలి. ఎందుకంటే దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును అని బైబిల్ సెలవిస్తావు. అబ్రహాము, లోతు కలిసి నివసించలేనంత విస్తారమైన ఆస్తి వారికి ఉంది. వారున్న ప్రదేశము, వారికి ఉన్న సంపదను దాచిపెట్టుకున్న స్థలం చాలకపోయిందంట. ఇస్సాకు జన్మించిన వెంటనే కుటుంబానికి నవ్వు కలిగజేసిన వాడు. చాలా అన్ని కదా, ఇతడు నా విషయములో నాకు నవ్వు కలగజేస్తాడు, వినువాడగా నా విషయమై నవ్వెదడు. గొప్ప ఆస్తి ఉంది, అధినంలో సంఘం లేదు, సహవాసం లేదు, ఇలాగూ దియాగా వెంకటరమణానికి దైవజనుడు అంతకంటే లేడు. దేవుడు ప్రత్యక్షమై ఒక్క మాట చెబితే ఆ మాట మీద విశ్వాసం వచ్చి సాగిపోయేవాడు. అతి దినాలలో ఇస్సాకు ప్రతి దినమున సాయంకాలమున పొలములో ధ్యానింప బయలుదేరి. యవన పిల్లలు దేవుడితో సహవాసము చేయుట అలవర్చుకోవాలి. దేవుడితో సహవాసం చేస్తే మనకు మేలు సమాధానం కలుగుతుందంట. యోబు గ్రంథం 22వ అధ్యాయం 21వ వచనం, ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఆయనతో సహవాసము. మొదటి యోహాను పత్రికలో భక్తుడు అంటాడు, మన సహవాసమైతే తండ్రి అయిన దేవునితోను యేసుక్రీస్తుతో కూడా ఉంది అంటాడు. మొదటి కొరింథీ పత్రికలో ఏం చెప్తామంటే, తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. కనుక యవన పిల్లలు యవన ప్రాయంలోనే రక్షించబడి దేవుని
మార్కు సువార్త 1వ అధ్యాయము 35వ వచనం. 1వ అధ్యాయము 35వ వచనం. ఆయన పెందల కడే లేచి ఇంకాను చాలా చీకటి ఉన్నందునే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేస్తూ ఉండేను. ఆయన పెందల కడే లేచి, ఎవరు? మన ప్రభు అయిన తన మహత్తుగల మాట చేత ఈ సర్వ ప్రపంచమును సృష్టించిన దేవుడు ఎప్పుడు లేస్తున్నాడు? మనం ఎప్పుడు లేస్తున్నాము? బాగోళ్ళు వచ్చి వెళ్ళేటప్పుడు కూడా లేకపోతా ఉన్నాం. బాగోళ్ళు వచ్చి ఆలయం కొడుతున్నా కూడా ఇంటి ముందర బాగు తెలుసుకోవడానికి బాగా అలాగే నష్టం. మన కుటుంబ క్షేమం కొరకు క్రైస్తవ సహోదరి అరుణోదయమే లేచి నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ఆయన తట్టు యోగు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతను విసర్జించిన వాడు, నీతిమంతుడు, న్యాయవంతుడు, తూర్పు దిక్కు చెరువులో అతడే గొప్పవాడు. కానీ ఒక ఆదర్శ తండ్రిగా యోగు మన పిల్లలను పవిత్రపరుస్తూ ఉన్నాడు. యోగు గ్రంథం 1వ అధ్యాయము 5వ వచనములో వారి వారి విందు దినములు పూర్తి కాగా యోగు తమ కుమారులు తమ సంతానము పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషింతురేమో అని వారిని పిలవనంపించి వారిని పవిత్రపరచుచు అరుణోదయమున లేచి ఒక్కొక్కరి నిమిత్తము దహన బలులు అర్పించుచు వచ్చెను. యోగు నిత్యము అలాగూ చేయించు. సంపద మీద మనసు లేదు యోగునకు, సంతానము మీద ఉంది. ఎంతమంది మన పిల్లల క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నారు? మన మనసంతా ఎదుటోళ్ళ మీద అయిపోతుంది. వాడు పనులు పోతున్నాడు. అవసరమా? మన మనసంతా ఎదుటోళ్ళ మీద. మన పిల్లల కొరకు మనం ప్రార్థన చేయాలి. యేసు ప్రభు శిలోహం వస్తున్నప్పుడు ఆ యెరూషలేము తల్లులు వస్తే, అమ్మలారా నా కోసము కాదు మీ కోసము, మీ పిల్లల కోసం. ఎంతమంది పిల్లల క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నారు? తిమోతి ఇంటిలో విశ్వాసం అనే పదము 3 తరాలుగా ఉన్నది. మొదట అమ్మమ్మ రక్షించబడింది, తర్వాత అమ్మ రక్షించబడింది, తర్వాత అమ్మ గర్భంలో నుండి వచ్చిన తిమోతి కూడా వారి ఇంటిలో విశ్వాసం అనే మాట 3 తరాలుగా ఉంది. మరి మన విశ్వాసము మన పిల్లలకు అప్పుతూ ఉందా? మన పిల్లలు దేవుడి సన్నిధికి వస్తున్నారా? ఎక్కడో బల్స్మాలో పుట్టి పెరిగిన దివ్యాల రంగశాస్త్రం గారు ఆత్మల పట్ల భారం కలిగి మన గ్రామానికి వచ్చి ఒక సాక్షిగా ఒక మందిరాన్ని చాలా మంది సొంత ఊళ్ళ మీద మనసు పెడతారు. కానీ వెంకటరత్నం గారు, నేను దేవుడు నాకు ఇచ్చిన తలాంతులను బట్టి భూమి మీద దేవుని కొరకు ఒక సాక్షిగా నిలబెట్టాలని
ఆయన ప్రయాసపడుతూ మన మధ్యలో ఇలాంటి మందిరం నిర్మించాడు అంటే మనం ఎంతో ధన్యులం. మన ప్రభుని స్తుతించాలి, అయ్యగారితో కూడా ప్రార్థన చేయాలి. కనుక మన ఆధ్యాత్మిక జీవితంలో ప్రార్థించి అలవర్చుకోవాలి. దానియేలు గ్రంథం 6వ అధ్యాయము 10వ వచనం, ఇట్టి శాసనము సంతకము చేయబడినది, దానియేలు తెలుసుకునిన వాడై అనుదినము ముమ్మారు ఆయనను స్తుతించుచు ప్రార్థించుచు వచ్చెను. ఫలితముగా దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపాలని ఉన్నారు. విచిత్రం ఏంటంటే నిందింపబడిన వాడు సింహముల గుహలో నుండి సజీవకు బయటకు వచ్చాడు. నింద మోపిన ఆ మనుషులు సింహముల ఆగైది అనే మాట. నింద మోపిన ఆ మనుషులు దానియేలు అనుదినము ముమ్మారు ప్రార్థిస్తూ ఉన్నారు. మన ఆధ్యాత్మిక జీవితంలో యాకోబు అంటున్నాడు, నువ్వు లేచి ఉదయాన్నే దేవుని సన్నిధిలో ఎవరైతే లేచి ప్రార్థిస్తూ దేవుని వాక్యం ధ్యానిస్తూ యాకోబులాగా నా భవిష్యత్ ఏమిటి ప్రభువా అని అడిగితే వారి జీవితాలలో దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. యాకోబు అనగా మణిమను పట్టుకొనివాడు, యాకోబు అనగా మోసపరచువాడు. యేషూవే అన్నాడు, దీవెన తీసుకొని వెళ్ళిపోయినాక నానాయ్ వాడు వాడి పేరు వాడికి తగినట్టుగా సరిపోయింది ఆయన అంటున్నాడు. ఆదికాండం 27వ అధ్యాయం 36వ వచనం, 27:36. ఏశావు యాకోబు అను పేరు ఆ అతనికి సరిగానే చెల్లినది. అది సరిగానే చెల్లినది. ఏశావు ఇదిగో యాకోబుని గురించి అంటున్నాడు, వాడి ఖచ్చితంగా అడ్డు సరిపోయింది అంటున్నాడు. యాకోబు మోసపరుచువాడు. ఒకటి ఆహారం ద్వారా అన్నను మోసపరిచాడు. 2 అంధుడైన తండ్రిని మోసపరిచాడు. స్వరమేమో యాకోబుది, తడివి చూస్తే ఏశావుది. దేవుని తీసుకుని వెళ్ళాడు. వాళ్ళ అమ్మ అంటున్నది, ఒకే దినమున ఇద్దరు నిన్ను పోగొట్టుకోలేదుగా, మా అన్న ఇంటికి వెళ్ళు. అది భయంకరమైన రాత్రి. అది శత్రువుల మధ్య ఓ చిన్న గుడకరాయి తనగని తెలుస్తూ ఉంటే ఆకాశానికి భూమికి నిచ్చెన వేయబడి వనపైన దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 28వ అధ్యాయము 15వ వచనం, భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే. 15వ వచనం, ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేరు వరకు నేను నిన్ను ఇప్పుడు అంటున్నాడు, ఇది దేవుని మందిరమే కానీ మరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అని అంటూ దేవునితో ఒక నిబంధన చేసుకుంటున్నాడు. 20-21 వచ్చిన అప్పుడు
నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయ్యండి. దేవుడు నాకు తోడై ఉండి నేను వెళుచున్న ఈ మార్గంలో నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు తోడై ఉండి మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవునికి మందిరమగును. దేవుని మందిరమగును. మరియు మరియు నీవు నాకిచ్చే యావత్తులో ఏమంటున్నాడు? నీవు నాకిచ్చే నీవు నాకిచ్చే నాకిచ్చు యావత్తులో అదే వంతు నిశ్చయముగా చెల్లించెదను. నీకు చెల్లించుటకు ఒప్పుకొనును. చెల్లించెదను. ఎంతమంది దేశంలో ఆలోచిస్తున్నారు? మీ సంపాదనలో ఖచ్చితంగా ఇస్తున్నారా మీరు? ఇస్తే ఎంత క్రమయ్యండి, ఎంత లాభం అవుతాడండి. నేను ఇయ్యక కాదు, ఇయ్యాలని తెలుసు. ఎంతమంది ఇస్తున్నారు నమ్మకంగా దేవుని సన్నిధికి? నీవిచ్చేది ప్రభునకు, మనిషి కాదు. ఇక్కడ నీవిచ్చే ప్రతిదీ పరలోకంలో రెండింతలు అధికమవుతుంది. ఇస్తున్నారా? మీ ప్రయాసంలో, మీ సంపదలో. ఇక్కడ యాకోబు అంటున్నాడు, నీవు నాకిచ్చు యావత్తులో పదవ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదని మొక్కుకొనును. ఒప్పుకుంటున్నాడు. పైగా ఏమంటున్నాడు? ఇది దేవుని మందిరం. లేదంట దేవుని మందిరం. దేవుడు ఉండు స్థలం. 16వ వచనం, 28, 16. యాకోబు నిద్రలేసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు. దేవుడు ఉండు స్థలం. యాకోబు బేతేలుకు వెళ్ళు. ఏమంటున్నాడు? దేవుడు ఉండు స్థలం, దేవుని మందిరం. బేతేలు అనగా దేవుని మందిరం, దేవుని సన్నిధి అని అర్థం. చాలా మంది ఏమి లేనప్పుడు ఎన్నెన్నో నిబంధనలు చేస్తున్నారు. కానీ ఇక్కడ అంటున్నాడు, ఇది దేవుడు ఉండే స్థలం. మందిరానికి అయ్యగారు వచ్చి 6 గంటల నుండి ప్రకటన చేస్తూ ఉన్నారు. మీరు ఎప్పుడు వస్తున్నారు? 7కు ఒకరు, 7:10కు ఒకరు, 8కు ఒకరు, 8:30కు అనుకోకుండా సూర్యాపేట కలెక్టర్ గారు మనం పిలిచాడు అనుకో, 7కో 8కో పోతామా, అమ్మ 10 గంటలకు రండి అన్నాడు అనుకోండి. ఎంత పోయి ఉంటాము? ఎల్లాగలకెళ్ళి పోయి ఉంటాము. ఇది దేవుని సన్నిధి, దేవుడు ఉండు స్థలం, ఇది దేవుని మందిరం. వేరొకటి కాదు. 17వ వచనంలో అంటాడు, 28:17లో భయపడి ఈ స్థలం ఎంతో భయంకరము. ఇది దేవుని మందిరమే కానీ దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. పరలోకపు కవిని ఇది పరలోకపు కవిని. వేదేలు అనుభవంలో ఏమంటున్నాడంటే, ఇది పరలోకపు కవిని, దేవుని సన్నిధి, పరలోక విషయాలు ఆత్మ సంబంధంగా బయలుపరిచే స్థలం. ఈ స్థలం యేసు ప్రభువు అన్నారు కదా, ఎక్కడ 2-3 కూడి నా నామమున ప్రార్థించెదరు
దేవుడు ఉండే స్థలం, పరలోక విషయంలోని ఆత్మ సంబంధమైన విషయాలు బయలుపరిచే స్థలం. ఇది దేవుని మందిరం. దావీదు ఏం కోరుకున్నాడు? 27:4 యెహోవా యొద్ద ఒక్క వరము అడుగుచున్నాను, దానిని వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నత చూచుటకును ఆయన ఆలయములో నా జీవిత కాలమంతా నేను నివసింపగోరుదును. ఇది దేవుని మందిరం. ఇది బేతేలులో అనగా దేవుని సన్నిధికి వస్తే దేవుడు నీకు తోడై ఉండే స్థలం. న్యాయాధిపతుల గ్రంథం 1వ అధ్యాయము 22వ వచనం. యోసేపు ఇంటి వారు బేతేలునకు రాగా దేవుడు వారికి యోసేపు ఇంటి వారు బేతేలునకు రాగా దేవుడు వారికి తోడై ఉండెను. దేవుడు తోడుగా ఉంటే చాలు. నువ్వు కలుగులో ఉన్నా, కళ్ళములో ఉన్నా, మరుగున ఉన్నా, అరణ్యంలో ఉన్నా, ఒకానొక దినమున అందరూ చూస్తున్నదని ఉన్నతమైన వ్యక్తిగా ఆయన నిలబెడతారు. యోసేపుని గురించి ఏం చదువుతాము? యెహోవా యోసేపునకు తోడై ఉండెను, అతడు చేయనది యావత్తు యెహోవా సఫలపరచెను. దావీదు అంతకంతకు వర్ధిల్లెను, సైన్యములకు అధిపతి యెహోవా తోడై ఉండెను. 2వ రాజుల గ్రంథం 18వ అధ్యాయము 7వ వచనములో కావున 18:7 కావున యెహోవా అతనికి తోడుగా ఉండెను. యెహోవా అతనికి తోడుగా ఉండెను. తాను వెళ్ళిన చోటునెల్లా అతడు జయము పొందెను. యెహోవా అతనికి తోడై ఉన్నాడు. అతని వెళ్ళే ప్రతి స్థలములో శత్రువుల మధ్య, అన్యుల మధ్య దేవుడు అతనికి జయాన్ని కలుగజేస్తున్నాడు. అతను ఎక్కడికి వెళ్ళినను, అతను ఎక్కడికి బేతేలు విచారణ చేయు స్థలం. న్యాయాధిపతుల గ్రంథమే 20వ అధ్యాయం 26వ వచనం. వీరందరూ ప్రతిదూయవారు. అప్పుడు ఇశ్రాయేలు జనులందరూ పోయి బేతేలులో ప్రవేశించి ఏడ్చుచు సాయంకాలం వరకు అవసరం మనవాడికి వస్తారు. లేకపోతే దానికి ప్రయోజనం సాయంకాలం వరకు అక్కడ యెహోవా సన్నిధిని కూర్చుండుచు ఉపవాసం ఉండి దహన బలులను సమాధాన బలులను యెహోవా సన్నిధిని అర్పించిరి. ఆ దినములలో యెహోవా నిబంధన మందసం అక్కడనే ఉండెను. అహరోను విచారణ చేయు స్థలం బేతేలు. దావీదు జీవితంలో ప్రతి సమస్యలో దావీదు దేవుని యొక్క విచారణ చేసేవాడు. దావీదు 9 సార్లు విచారణ చేశాడు బైబిల్లో. 34వ కీర్తన 4వ వచనంలో నేను యెహోవా యొక్క విచారణ చేయగా
ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను పేతురు విచారణ చేయు స్థలం అన్న సంతానం లేని కారణంగా దేవుని మందిరమునకు వచ్చి దేవునితో ఒక నిబంధన చేసుకున్నప్పుడు దేవుడు ఆ ప్రార్థన విని ఆశ్చర్యకరమైన సంతానం ఇచ్చాడా లేదా? కనుక మనం ప్రార్థన చేయాలి. ఆది సంఘం ఏం నేర్చుకుంది? పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు ప్రార్థించెను. అత్యాసక్తితో ప్రార్థన చేయించు ఉన్నారు. సమస్యలు పరిష్కరించబడాలి అంటే ప్రార్థన చేయాలి. మనం ప్రార్థించేది మానేసినాం. ఈ సెల్ ఫోన్లు వచ్చినాక మాటలే లేవు. భార్యాభర్తలకు పిల్లలకు తల్లిదండ్రులకు మాటలు లేవు. ఎవడు ఆకలి అయితే అప్పుడు పెట్టుకొని తినడం పోవడం. ఇంత మునుపు భర్త వస్తున్నాడంటే ఎదురుగా పోయి నీళ్ళు ఇచ్చి ఏమన్నా అన్నం తింటావా, ఏమైనా పెళ్లి ఏమంటావా? ఇప్పుడు అట్లా కాదు. ఏమైనా నీ చేతులు పడిపోయినాయా పెట్టుకొని తినంటాను నేను. సరే పరిచర్య లక్షణాలు పోయినాయి. అలాగైతే నష్టపోతారు. మన కుటుంబాలలో ఉదయకాల ప్రార్థన ఉండాలి, రాత్రికాల ప్రార్థన ఉండాలి. పేతురు ఎత్తైన స్థలం భక్తుడు అడిగాడు కదా, నేను ఎక్కలేనంత ఎత్తైన కొండకు నన్ను ఎక్కించు. కాలేబు అన్నాడు కదా, ఈ కొండ ప్రదేశము నాకెమ్ము, ఎక్కుటకు దిగుటకు. మోషే నన్ను పంపినప్పుడు 40 సంవత్సరాలు, ఇప్పుడు 80 సంవత్సరాలు, ఇప్పటికీ నాకు అంతే బలం ఉంది అన్నాడు ఆయన. నేను క్రీస్తునందు లేపబడిన వారైతే పైన వాటిని దేవుని మందిరములో దీవెన దొరుకుతుంది. 118 కీర్తన 26వ వచనం, యెహోవా మందిరములో యెహోవా పేరిట వచ్చువాడు ఆశీర్వాదవంతుడు గాక. ఆశీర్వాదవంతుడు గాక. యెహోవా మందిరములో నుండి మేము దీవించుచున్నాము. మేము మిమ్మును దీవించుచున్నాము. ఈ మందిరమును వదిలిపెట్టి యాకోబు పైకి కృతజ్ఞత చెప్తూ ఉన్నాడు. మొదటేమో ఏమి లేనప్పుడేమో దేవుడితో ఏమంటున్నాడు, నేను వెళ్తున్న ఈ దేశానికి నువ్వు నాకు తోడై ఉండి నాకు అన్న వస్త్రములు ఇచ్చి నన్ను కాపాడి నన్ను మరలా రప్పిస్తే దేవుడు నాకు దేవుడై ఉండును, యెహోవా దేవుడు. పైగా నాకు ఇచ్చు వాటిలో నీకు 10వ వంతు చెల్లించదను అన్నాడు. ఈ రాయి దేవుని మందిరమగును అన్నాడు. కానీ ఆదికాండం 32వ అధ్యాయము 10వ వచనములో కృతజ్ఞత మాత్రం చెప్తూ ఉన్నాడు. ఏమని చదవాలి? అతడు తన తండ్రితోనూ తన సహోదరులతోనూ అది తెలియజెప్పినప్పుడు అతని తండ్రి 32:10 నీవు నీ సేవకులు చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును నేను అపాత్రులను ఎక్కనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దానును దాటి తిని ఇప్పుడు నేను 2 గుంపులైతిని. ఒప్పుకుంటున్నాడు కానీ చెల్లించాడా? ఒప్పుకుంటున్నాడు. ఏమైనా మందిరం కట్టాడా? ఒప్పుకుంటున్నాడు. ఏమైనా ఇచ్చాడా? చాలా మంది రక్షించబడినప్పుడు దేవుడితో ఎన్నో నిబంధనలు ఒప్పుకుంటారు, వాగ్దానాలు ఒప్పుకుంటారు.
ఒక్కటి కూడా నెరవేర్చలేదు. అందుకని ఆధ్యాత్మికంగా వెనుకబడి ఉన్నాను. దేవా, నీవు నీ సేవకును చేసిన సమస్త ఉపకారములకును సమస్త సత్యములకును నేను పాత్రులను ఒప్పుకుంటున్నాను, కానీ జైలులో నుండి ఒక పైసా తీసుకోకుండా దశమ భాగ పాట రాసేటప్పుడు పాట పాడేటప్పుడు ఏం చదువుతాము? నా వెండి నా కనకంబు నా దేవా దై కొనుము నా వన్నీ నా వెండి నా కనకంబు. కనకంబు అంటే కనకమ్మ కాదమ్మా, ఇప్పుడు కనకమ్మ అంటున్నారు. కనకంబు అంటే బంగారము. నా వెండి నా కనకంబు నీకు అర్పిస్తానంటున్నాడు. ఎప్పుడైనా ఇచ్చారా? యాకోబు ఏమన్నాడు? నేను వెళ్తున్న ప్రభువా, నాకు తోడుగా ఉంటే, నన్ను కాపాడితే, నన్ను ఆశీర్వదిస్తే నీకు 10వ వంతు చెల్లిస్తానన్నాడు. ఇప్పుడు భయం లేక ఒక్కడిని మిగిలిపోయి ప్రార్థన చేస్తున్నాడు. ఏషా వస్తున్నాడని. ప్రభువా, నీవు నీ సేవకుడు చేసిన ఉపకారములకు సమస్త సత్యములకు నేను వంటి కథతో 2 గుంపులయ్యా అంటున్నాడు. చాలా మంది ఇట్లాగే ఉంటున్నారు. మరి ఏం చేశాడు యాకోబు? ఆదికాండంలోనే 33వ అధ్యాయం 17-18 వచ్చిన. అప్పుడు యాకోబు సుక్కోతుకు ప్రయాణమైపోయి తనొక ఇల్లు కట్టించుకొని బైబిల్లో తనకొక ఇల్లు కట్టించుకొని సంపద లేనప్పుడేమో దేవా 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 స్తోత్రములైనా నీ వందనాలయ్యా, దేవా నీ వందనాలయ్యా, నీ బాధ నుండి, నీ బలహీనత నుండి, నీ దరిద్రత నుండి నన్ను తొలగించయ్యా, నన్ను దీవించయ్యా, నన్ను ఆశీర్వదించయ్యా. దేవా, నువ్వు నాకు ఇచ్చే వాటిలో నీకు నమ్మకం ఇస్తానయ్యా. దేవుడు ఆశీర్వదిస్తే నాకు ఒక ఇల్లు కట్టి సొంత పనులు మీద మనసు సమాజంలో ముంచో మునిగో బెదిరించో నయానో భయానో నేను కూడా ధనవంతుడిగా కనబడాలి. నేను కూడా ముంచో మునిగో తనకు ఒక ఇల్లు కట్టించి దేవుని మాట మీరాడు, దేవుని మాట అతిక్రమించాడు. అందుకని కుటుంబంలో ఏమైంది తెలుసా? ఆదికాండం 34వ అధ్యాయంలో దేవుడు అనే పదము లేదు. ముద్దుల గారాబాల పట్టిక ఈయన బలహీనరాలైపోయింది. చర్యలు బలహీనరాలైందని లేవి సిమ్యోనులు అంతకులైపోయారు. 34వ అధ్యాయంలో యాకోబు గజగజగజలాడుతూ ఉన్నారు. వాళ్ళందరూ దొమ్మిగా వస్తే నేను ఇంతవరకు ఎలా ఉన్నాను, ఏ విధంగా ఉన్నాను, మిమ్మల్ని అందరూ ఒక స్థాయికి తీసుకుని వచ్చారు. ఇప్పుడు అన్ని వల్ల నన్ను అసహ్యంగా చేశారు కదా అంటున్నాడు. 34వ అధ్యాయం 38వ వచనం. యాకోబు సిమియోను లేవిని చూసి, మీరు నన్ను బాధపెట్టి ఈ దేశ నివాసులైన కనానీలో పెరిజీలో అసహ్యులుగా చేసి
జనసంఖ్య కొంచెమే, వారు నా మీదికి వచ్చి నన్ను చంపెదరేమో, నేను నా ఇంటి వాళ్ళను ఎంత పని చేశారు. ఇప్పుడు వాళ్ళందరూ వస్తే నా పిల్లల గతి ఏమవుతుందిరా అని కన్నీళ్లు పెట్టుకొని ఏడుస్తూ ఉంటే, ఈ 35వ అధ్యాయం మొదటి వచనంలో ఏ మాటతో ప్రారంభమైందంటే దేవుడు అనే మాటతో ప్రారంభం. 34వ అధ్యాయంలో దేవుడు అనే పదము లేదు. ఎస్తేరు గ్రంథంలో కూడా దేవుడు అనే పదము లేదు. గుర్తుపెట్టుకోండి. 34వ అధ్యాయంలో దేవుడు అనే పదం ఉందని చూపిస్తే మీకు 100 రూపాయలు. ఏమి వెంకటరామయ్య ఫోన్ చెప్పియండి, ఫోన్ పే చేస్తా, నేనే వచ్చి ఇవ్వాల్సిన పనిలే. అంతే కదా వెంకటరత్నం? అంతే కదా. ఏమి లేనప్పుడేమో నాకు ఇచ్చు వాటిలో నీకు 10వ వంతు చెల్లిస్తానన్నాడు. దేవుడు ఆశీర్వదించాడు, ఉన్నతమైన వ్యక్తిగా చేశాడు. పెదవులతో మాత్రం కృతజ్ఞత చెబుతున్నాడు, కానీ చేతులతో త్యాగం రావాలి. కానీ అక్కడ పెద్ద అక్షరాలు చూస్తే గనక, ఇక్కడ ఉన్న అక్షరాలు చూస్తే గనక, కొందరు ఈ మందిర నిర్మాణమునకు స్థలం ఇచ్చారు, స్లాబ్ ఇచ్చారు. మీరందరూ ఆ యజ్ఞాలుగా ఇది దేవుని మందిర నిర్మాణం అని మీరందరూ ప్రయాసపడ్డారు కనుకనే ఈ విధంగా మనం దేవుని వాక్యము ధైర్యంగా చెప్పుకొని ఉండడానికి దేవుడు మనకు ధన్యత ఇచ్చాడు. కానీ యాకోబు అయితే తనకొక ఇల్లు కట్టించి దేవునికి ఇస్తా అన్నవాడు దేవుని మర్చిపోయి, అందుకని కుటుంబము అసహ్యంగా తయారైంది. పిల్లలు హంతకులయ్యారు. యాకోబు కన్నీళ్లు పెట్టుకుంటున్నాడు. ఇప్పుడు దేవుడే సెలవు చేసుకొని ఈ స్థలం మీకు మంచిది కాదు కనపడినానే దేవుడు బలిపిస్తుంటే ఎవరు అక్కడికి గొప్ప దేవుడు అండి. తన ప్రజలను ఆయన కాపాడే దేవుడు. ఎప్పుడైతే బేతేలుకు వస్తున్నారో చూడండి, 35వ అధ్యాయము 11వ వచనం. మరియు దేవుడు నేను సర్వశక్తి గల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము, జనముల సమూహము నీ వల్ల కలుగును, రాజులను నీ గర్భవాసమున పుట్టెదరు. నేను సర్వశక్తి గల దేవుడను, నీవు ఫలించి అభివృద్ధి పొందుము. 9వ వచనములో పతనావరము నుండి వచ్చుండగా దేవుడు తిరిగి అతనికి ప్రత్యక్షమై అతన్ని ఆశీర్వదించెను. దేవుని సన్నిధికి వస్తే దీవెనలు దొరుకుతాయి, ఆశీర్వాదాలు దొరుకుతాయి, దేవుని తోడు దొరుకుతాయి. కనుక మనం సమయం దొరికిన కొలది మరి ఎక్కువగా దేవుని మందిరంలో కూర్చొని ప్రభును స్తుతించాలి. మీ అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకున్నాం. కరెక్ట్ 9 గంటలైంది. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల ప్రభువా, స్తోత్రాలు చెల్లిస్తున్నా. మా గొప్ప దేవుడా, అనువాడ, శక్తి గల వాడ, స్తోత్రములు స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఎంతవరకునైనా మీ కృపల ప్రభు మీ దాసుని నిలబెట్టుకొని పరిశుద్ధాత్మదేవ మీరు చాలా సంగతులు
పక్షాన మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచేందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ సేవకులైన దేవదన్న గారు చేస్తున్న సేవతో ఫలింపజేయండి. వారి సంఘాన్ని బలపరచండి, వాళ్ళ కుటుంబ సభ్యులను బలపరచండి. అయ్యా వారికి రావాల్సిన ఆశీర్వాదాలు కృపతో అంగీకరించండి. స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారు కూడా ప్రభు మీ సేవ నిమిత్తం ఎన్ని ప్రాంతాలకు ఎన్ని చోట్లకి వెళ్తున్నారో అక్కడల్లా మీరే ఉండి మాట్లాడి మీ సేవకుని బలపరిచినందుకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు ప్రభు మా సంఘంలో చాలా మాటలు మాట్లాడున్నారు. అయ్యా మా తండ్రి ఏశావు యాకోబుని తీసుకొచ్చారు. యాకోబు నాయన ఏశావు వస్తుండగా ఏశావు విరుద్ధి నాయన ఎదురుపడి ప్రభా ఎదుర్కొని లొంగిపోయి ప్రభా నీ నామం కనపడుతున్నాడు. నిజంగా ప్రభా అయ్యా నా తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. యాకోబు నాయన మోసగాడు కనుక ప్రభా మీ నామముల ప్రభు ఎన్నో రీతులుగా నాయన మా తండ్రి మీ నామమును ఘనపరిచి స్తుతించి ఆరాధించి తన మోసగాడిని తనకు తీసేసుకుని అయా ఇశ్రాయేలుగా మారిన స్తోత్రములు. అలాగే ప్రభు మా తండ్రి మీరు తెలియజేసిన ప్రతి మాటను బట్టి కూడా స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నీ బిడ్డలందరూ బలపరచండి, ఆశీర్వదించండి, అభివృద్ధి పరచండి. విన్న వాక్యము వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో ఫలించే కృపను తెలియజేయండి. స్తోత్రములు. కూడి వచ్చిన బిడ్డలందరూ బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ప్రతి బిడ్డను ప్రభు మీ కృపలో భద్రపరచండి. లేచి వారి పిల్లల కొరకు వారి కొరకు ప్రార్థించే బిడ్డలుగా ఉండే సహాయం చేయి. అయ్యా స్తోత్రం. ఆనాడు ప్రభా దావీదు గారు లేచి మీ సన్నిధిలో మీ నామం చూపించినట్టుగా నాయన మీ వాక్యం తెలియజేస్తుంది. చాలా మంది ప్రభా మీ బిడ్డలు మేము నమ్ముకున్న వారు అయ్యా ఉదయకాల ప్రార్థనలు చేస్తారు, సూర్యోదయం రాకమునిపే ప్రార్థనగా ఉంటారు. అంటే వారందరినీ దీవించి ఆశీర్వదించి బలపరచండి. వారి కుటుంబంలో ఇచ్చిన సంతానం అందరినీ అభివృద్ధి పరిచి ఆశీర్వదించండి. ఇంకా ప్రభావ మా గ్రామంలో సంఘ కుటుంబాలు ఉన్న యవనస్తులు యవనాలు పోయిన మంది ఉన్నారు. వాళ్ళ హృదయాలు మార్చండి, జీవితాలు మార్చండి, వాళ్ళ తలంపులు మార్చండి, వాళ్ళ మనసులు మార్చండి. ప్రభావ వారు కూడా ఆయన పాపని గుర్తెరిగి ప్రాపక్షమాపణ మీతో ప్రతి వారు యేసుక్రీస్తు నామములో అయ్యా వారి పాపను వదిలిపెట్టి మీ నామము నమ్ముకొని బాప్తిని తీసుకొని బిడ్డగా జీవించగలిగే కృపను గురించండి. స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ బిడ్డలందరూ ప్రభా దయతో మీ కృపలో భద్రపరిచి కాపాడి అన్ని విషయాన్ని సన్నిహితండి. వారి జీవితం దీవించండి, వారి పాడి పంట దీవించిన ఆయన స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇదిగో ప్రభా చిన్నకల్లో గోపి కుమారుడు అయా మా తండ్రి మీరు అయా బిడ్డనైనా ఖమ్మంలో హాస్పిటల్ ఉంటుండగా మీ సన్నిధితో మీరు బలపరిచి అక్కడ కూడా ప్రభా ఆయన నాయన ఆ గర్భవంతుని స్వస్థపరిచి ఆరోగ్యము దయచేయండి. ఎంతమంది ప్రభు గర్భఫలం ఎదురు చూస్తున్నారో వాళ్ళందరూ ప్రభా గర్భఫలం అనుగ్రహించండి. అయా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఆడపిల్ల కన్నా బిడ్డ తండ్రి జీవితాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం. ఒక మగ సంతానం కావాలని ఆశపడుతుంది తను బాగా భర్త. అయ్యా మగ పిల్లలు ఇచ్చినప్పుడు వారు సంతోషించి గంతులు వేసి మా దేవుడు గొప్పవాడు, మాకు అనేక మేలు చేసి చెప్పి ఈ మందిరంలోకి వచ్చి గొప్ప సాక్ష్యం చెప్పడానికి సాక్షిగా నిలబెట్టుకొని ప్రార్థన చేస్తున్నాం. మీరు చేసిన ప్రభు అద్భుతాలు ఆశ్చర్యకారులు అనేకములు బైబిల్ గ్రంథములు అయ్యా మీరు చేసిన వాటి ప్రభా నాయన ఎన్నో ఉన్నాయి స్తోత్రములు. అలాగే ప్రభా కూడి వచ్చిన బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి, బలపరచండి. అయ్యా మళ్ళా మీ సిద్ధమైతే మేమందరం కూడా కూడుకొని ప్రార్థించేంత వరకు మీ సన్నిధి మాతో వచ్చి నడిపించమని యేసు క్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.